హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మహిళలకు మాత్రమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నాను. అంటే ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసం మాత్రమే రూపొందించబడ్డ చంద్ర ఆధారితమైన రాశి ఫలాలు. ఇప్పుడు మేషరాశి మహిళలకి ఈ వారం అంతా ఎలా ఉందని మనం చూద్దాం. ఒకటిగా మేషరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. ఫస్ట్ ఆరోగ్యం గురించి చూద్దాం, గమనిద్దాం ఎలా ఉందని. కుజ ప్రభావం శక్తిని అనేది ఇస్తుంది, కానీ అలసట అనేది కలిగించవచ్చు. తలనొప్పి, వేడి సమస్యలు అనేది ఉండవచ్చు. చల్లని ఆహారం, ఔషధ తేనీరు ఉపశమనాన్ని కలిగిస్తాయి. గురువారం మీకు శక్తిని అనేది అందిస్తుంది అన్నమాట. డబ్బు పరంగా చూస్తే ఆర్థిక స్పష్టత బాగా వస్తుంది. మహిళ ద్వారా పొదుపు సూచన అనేది వస్తుంది. విలాస ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవాలి. కళాత్మక వాళ్ళ ద్వారా ఆదాయం అనేది వస్తుందన్నమాట. కుటుంబ విషయం చూస్తే మహిళా పెద్దవారు సలహా అనేది ఇస్తారు. పిల్లలు శ్రద్ధ కోరుతారు. మృదువైన మాటలు మీ కుటుంబ శాంతిని ఇస్తాయన్నమాట. స్నేహిత పరంగా చూస్తే స్నేహితులు మీ రహస్యాన్ని ఏదైనా ఒక రహస్యాన్ని చెప్పవచ్చు. సమూహ కార్యక్రమాలు ఆనందాన్ని కలిగించేస్తాయి. ఒంటరిగా ఉండే అవకాశం చాలా ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికత, కళ, ప్రాజెక్టులని ఆహ్వానిస్తారు. వ్యాపారం మెల్లగానే ముందుగానేది వెళ్తుంది. మహిళా భాగస్వామి కొత్త వ్యూహాన్ని సూచించవచ్చు. ఒప్పందాలని కుదుర్చుకోవద్దు. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ప్రాజెక్ట్ పనిలో ఏదైనా మరుగు ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోకూడదు అన్నమాట. పని గురించి చూస్తే మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు. శాంతంగా స్పందించాలి దానికి. శుక్రవారం ప్రశంసలని పొందుతారనమాట. రాజకీయ పరంగా చూస్తే మహిళా నాయకురాలి మాటలు ప్రేరణ అనేది కలిగించవచ్చు. చర్చల్లో మీరు పాల్గొనకూడదు. విద్య పరంగా చూస్తే పునః సమీక్ష ఆలోచనకు అనుకూలమైన వారం. పుస్తకం, మీడియా ద్వారా మార్గదర్శనం అనేది వస్తుంది. ఏకాగ్రత అనేది చాలా అవసరం అన్నమాట. ఆధ్యాత్మికత, భరణి నక్షత్రంలో మహిళ శక్తి పునర్జన్మ పూజ ఫలదాయకంగా ఉంటుంది. ఎరుపు రంగు కొవ్వొత్తుని వెలిగించాలి. కళ్ళు అంతరంగ సత్యాలను తెలియజేస్తాయన్నమాట. థ్యాంక్ యూ.